ఓప్స్ అయ్యో గైస్ మ్యూట్ లో ఉన్నాను చెప్పొచ్చు కదా. నో వన్ టెక్స్టెడ్ ఆర్ థింగ్. I started the class. Okay, fine. Is everyone able to hear me? Just give me thumbs up. వినిపిస్తుందా? ఓకే, స్క్రీన్ కూడా కనిపిస్తుంది కదా? స్క్రీన్ కూడా కనిపిస్తుంది కదా? ఓకే, ఫైన్. Let me start the class again. ఓకే, సో బేసిక్గా మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం? యానిమేషన్స్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో చూసాం కదా. సో ఇంకా రావట్లేదా వాయిస్? I hope everyone can able to hear me, right? Just give me thumbs up if you can able to hear me. Okay, super. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్ లో వచ్చేసరికి యానిమేషన్స్ రెస్పాన్సివ్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో మనం చూసామన్నమాట, రైట్? సో ఈ రోజు ఏంటంటే మనము ఈ రోజు ఏంటంటే we will discuss about the shapes. మనం సిఎస్ఎస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం, ఓకేనా? అండ్ దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ షేప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక మెయిన్ కంటైనర్ గా క్రియేట్ చేసుకున్నాను డివ్ షేప్స్ అని. ఓకే, ఎందుకంటే అన్ని షేప్స్ దీంట్లోనే మెన్షన్ చేసి నేనేం చేశానంటే డివ్ కంటైనర్ ని వ్రాప్ చేశాను, ఫ్లెక్స్ వ్రాప్ చేశాను. అందుకని వన్ ఆఫ్టర్ అనదర్ ఆటోమేటిక్ గా స్క్రీన్ రెజల్యూషన్ ని బేస్ చేసుకొని ఇది అలైన్ అవుతుంది, ఓకేనా? దట్ ఇస్ వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్ డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ స్క్వేర్స్, ఒక పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ షేప్స్ completely depends on three major parameters. Okay, I'll write here. So shapes అనేవి, okay, css shapes will depends on three major properties. ఒకటి width, height and border radius. Okay, so ఈ త్రీ మేజర్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని మనకు షేప్స్ అనేవి డిఫరెంట్ గా డిజైన్ చేయగలం. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అనేది మనం డిజైన్ చేయగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ చూడండి. స్క్వేర్ వచ్చేసి చాలా సింపుల్. స్క్వేర్ ఏముంది, హైట్ అండ్ విడ్త్ మనము హైట్ విడ్త్ రెండు సేమ్ గా మెన్షన్ చేస్తాం, రైట్? స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ సేమ్ ఈక్వల్ హైట్ లో ఈక్వల్ గా ఉంటుంది, రైట్? అదే మనకు రెక్టాంగిల్ ఉందనుకోండి, రెక్టాంగిల్ కి ఏంటి, విడ్త్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది, స్క్వేర్ హైట్ వచ్చేసి తక్కువ ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డిజైన్ ద స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్కిల్. సర్కిల్ మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా డిజైన్ చేసాం కదా. సో సర్కిల్ ఏంటి, సేమ్ మనం స్క్వేర్ లా డిజైన్ చేసుకుని బార్డర్ రేడియస్ కనుక మనం 50% ఇస్తే ఏమవుతుంది, దట్ విల్ బికమ్ యాజ్ ఎ సర్కిల్. అర్థమైందా? సేమ్ మనం రెక్టాంగిల్ కి, ఓకే, సేమ్ మనం రెక్టాంగిల్ డిజైన్ చేసి, ఓకే, రెక్టాంగిల్ డిజైన్ చేసి ఇక్కడ చూడండి, నేను 50% తీసేసాను అనుకోండి, దిస్ ఈజ్ ఎ రెక్టాంగిల్. ఓకే, మనం రెక్టాంగిల్ డిజైన్ చేసి దానికి 50% అని మెన్షన్ చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓవల్. అర్థమైందా? అది ఓవల్ షేప్ గా మారుతుంది. ఈ 4 షేప్స్ ఎవ్రీవన్ హ్యాస్ టు రిమెంబర్ దిస్. చాలా చాలా సింపుల్ అండ్ మోర్ యూస్ఫుల్ షేప్స్ అన్నమాట. ఓకే, క్లియర్? నౌ లెట్ us see some other లిటిల్ బిట్ కాంప్లెక్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో ట్రయాంగిల్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకే, డాట్ ట్రయాంగిల్. let's change the color to some other color, dark color. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకేంటి, హైట్ అండ్ విడ్త్ వచ్చేసి నేను 0 అని మెన్షన్ చేశాను. ఓకే, హైట్ అండ్ విడ్త్ వచ్చేసి 0 మెన్షన్ చేశాను. అండ్ చూడండి, నేను లెఫ్ట్ సైడ్ 50 పిక్సెల్ ఇచ్చాను. ఓకేనా, లెఫ్ట్ సైడ్ 50 పిక్సెల్ ఇచ్చాను, రైట్ సైడ్ 50 పిక్సెల్ ఇచ్చాను. అండ్ ఐ హావ్ మేడ్ దట్ కలర్ యాజ్ ట్రాన్స్పరెంట్. ఓకే, సో బేసిక్ గా ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది లేదంటే నథింగ్ విల్ బి విజిబుల్. ఓకే, I'll just make enable one after another. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రైట్ నుంచి, ఓకే, బార్డర్ లెఫ్ట్ నుంచి మనం, ఫర్ ఎగ్జాంపుల్ if I give 10 పిక్సెల్, ఓకే, బార్డర్ లెఫ్ట్ నుంచి, ఓకే, బార్డర్ లెఫ్ట్ నుంచి 50 పిక్సెల్ సాలిడ్ రెడ్ లో ఇచ్చాను. ఓకే, సేమ్ ఇక్కడ వచ్చేసి బ్లూ అని ఇస్తాను బార్డర్ రైట్ నుంచి. అండ్ బార్డర్ బాటమ్ నుంచి let us give some other color. ఓకే,
let us give some other color. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, బార్డర్ లెఫ్ట్, బార్డర్ రైట్ అండ్ బార్డర్ బాటమ్, ఈ మూడు ప్రాపర్టీస్ యూస్ చేసుకొని మనం ఏంటంటే రెక్టాంగిల్ అయితే డిజైన్ చేయొచ్చు. ఒకవేళ మనకు రెక్టాంగిల్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉండాలి, ఓకేనా? ఎలా ఉండాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉండాలి. మనం దీన్ని డిఫరెంట్ గా డిజైన్ చేయొచ్చు. ఓకే, టాప్ లెఫ్ట్ ట్రయాంగిల్, టాప్ రైట్ ట్రయాంగిల్, ఇలా మనం డిఫరెంట్ గా డిజైన్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? సో ఇప్పుడు మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్ కలర్ అని మెన్షన్ చేసామనుకోండి. ఓకే, ట్రాన్స్పరెంట్ కలర్, నౌ యూ కెన్ సీ ద ట్రయాంగిల్, ప్రాపర్ ట్రయాంగిల్. ఓకేనా, ప్రాపర్ ట్రయాంగిల్. సో సేమ్ మనం ట్రయాంగిల్ ని డిఫరెంట్ గా అలైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ విల్ మెన్షన్ ద ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు ఒక సైడ్ 90 degrees అనేది ఉండాలి, రైట్? సో మనం బార్డర్ లెఫ్ట్ రైట్, మనం బార్డర్ లెఫ్ట్ బార్డర్ బాటమ్ మెన్షన్ చేసాం కాబట్టి దట్ కేమ్ దట్ సైడ్. సో ఐల్ జస్ట్ టేక్ సమ్ అదర్ కలర్. ఓకే, సో అదే మనకు ఇది రైట్ సైడ్ లో ఉండాలనుకోండి, అప్పుడు యూ కెన్ మెన్షన్ హియర్. ఇప్పుడు రైట్ సైడ్ లోనే ఉంది, మనకి లెఫ్ట్ సైడ్ లో కావాలంటే హియర్ వీ నీడ్ టు మెన్షన్ ద రైట్. ఓకే, చూడండి టర్న్ అయింది కదా, అర్థమైందా? సో మనకు రైట్ సైడ్ లో కావాలంటే ఇక్కడ లెఫ్ట్ అని మెన్షన్ చేయాలి, మనకు లెఫ్ట్ సైడ్ లో కావాలంటే రైట్ అని మెన్షన్ చేయాలి. అండ్ వెన్ వి నీడ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బార్డర్ బాటమ్ అండ్ బార్డర్ రైట్ వచ్చేసి సేమ్ గా ఉండాలి. అదే మనం ఇక్కడ టాప్ మెన్షన్ చేసామనుకోండి, నౌ యూ కెన్ సీ ఏమైంది, అది టాప్ కి మూవ్ అయింది. అర్థమైందా? సో ఇక్కడ కూడా మనము ట్రయాంగిల్ కి, ఈ ట్రయాంగిల్ కి టాప్ అని మెన్షన్ చేసామనుకోండి, ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద టాప్ సైడ్. అర్థమవుతుందా? ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద టాప్ సైడ్. మనం డైరెక్షన్ చేంజ్ చేయాలంటే బాటమ్, ఈ బార్డర్ బాటమ్ ఉంది కదా, బార్డర్ బాటమ్ ని చేంజ్ చేసుకుంటే మన డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనం హైట్ అండ్ విడ్త్ 0 pixel మెన్షన్ చేసాము, బట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేసాము, బార్డర్ ని వేరీ చేస్తూ ఉన్నాం అనమాట. బార్డర్ లెఫ్ట్ కానివ్వండి, బార్డర్ రైట్ కానివ్వండి, బార్డర్ బాటమ్, మనకు డైరెక్షన్ బాటమ్ లో కావాలా టాప్ లో కావాలనేది ఈ బార్డర్ బాటమ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? క్లియర్? ఎనీ డౌట్స్ హియర్? షెల్ వి ప్రొసీడ్ ఫర్దర్ విత్ ద అదర్ షేప్స్? అదర్ షేప్స్. ఓకే, సో సేమ్ ట్రయాంగిల్ మనం డిఫరెంట్ గా అలైన్ చేయాలంటే ఇవి మ్యానిపులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఐ విల్ రైట్ హియర్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిలే ఉంది. ఓకే, ఈ ట్రయాంగిల్ ఉంది, లేదంటే నేను ఇక్కడ డిఫరెంట్ ట్రయాంగిల్స్ తీసుకుంటాను, సో దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. లేదంటే అవసరం లేదు, దీన్నే మనం డిఫరెంట్ గా డిజైన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ నేను బార్డర్ బాటమ్ లో 100 pixel మెన్షన్ చేశాను కదా, అదే నేను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి, అంటే ట్రయాంగిల్ నాకు ఇలా కావాలి. ఓకే, సో రైట్ నుంచి లెఫ్ట్ కి కావాలనుకోండి, అలాంటప్పుడు నేను ఇక్కడ 100 pixel అని మెన్షన్ చేయాలి. అండ్ హియర్ వీ నీడ్ టు మెన్షన్ ద 100 pixel, and here it will be 50 pixel. And border right, it will be border bottom 50 pixel. Okay, so or else what I will do is I'll just take this. Okay, అంటే కలర్స్ కూడా మనం మాడిఫై చేయాలి. మనం ఎక్కడైతే 100 pixel మెన్షన్ చేస్తామో, ఓకే, I'll just mention bottom to top, bottom to top. Okay, so here I will mention right to left, right to left. సో రైట్ టు లెఫ్ట్ డిజైన్ చేయాలంటే మనకి ఏం లేదు, సేమ్ కలర్ నేను ఇది బాటమ్ లో ఏదైతే మెన్షన్ చేసామో అది మనం రైట్ లో మెన్షన్ చేసుకోవాలి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకు సింపుల్ ఇలా మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, బార్డర్ లెఫ్ట్ ట్రాన్స్పరెంట్, బార్డర్ బాటమ్
transparent, fifty pixel, and this is the one. ఇక్కడ మనకు టాప్ ఉండాలి. ఓకే, టాప్ ఉండాలి. చూడండి ఇప్పుడు ఇట్ అలైన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ సైడ్. రైట్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ కి అయితే అలైన్ అయింది. దీన్ని ఇంకా డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు. మనం లెఫ్ట్ నుంచి రైట్ కి కావాలన్నా we can design the same. So left to right, okay, left to right. So left to right కావాలంటే మనం ఏం చేయాలి? బార్డర్ టాప్ బార్డర్ బాటమ్ సేమ్ గా ఉండాలి. రైట్ ప్లేస్ లో మనం లెఫ్ట్ అనేది మెన్షన్ చేయాలి. నౌ యూ కెన్ సీ ఇట్ మూవ్ టువర్డ్స్ ద రైట్ సైడ్, లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ లో మనకు బేస్ వచ్చింది, రైట్ కి పాయింట్ చేస్తుంది. అర్థమైందా? ఇలా మనం డిఫరెంట్ గా మూవ్ చేయొచ్చు అనమాట సేమ్ షేప్ ని. బట్ మనం ఇదే వీటిని మూవ్ చేస్తే ఇట్ వోంట్ మేక్ మచ్ డిఫరెన్స్, రైట్? సర్కిల్ కానీ రెక్టాంగిల్ కానీ వాటిని మనం మూవ్ చేస్తే ఇట్ వోంట్ షో మచ్ డిఫరెన్స్. ఓకే, సో ఇలా మనం డిజైన్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ సమ్ అదర్ డిజైన్స్. చాలా డిజైన్స్ ఉన్నాయి కదా, చాలా షేప్స్ ఉన్నాయి కదా. సో లెట్స్ సీ సమ్ అదర్ డిజైన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రేప్జాయిడ్. ఓకే, ట్రేప్జాయిడ్. సో ఈ ట్రేప్జాయిడ్ అంటే ఏంటంటే మనకు రోడ్డు మనం ఎలా చూస్తే అలా ఎలా కనిపిస్తుందో మనం డిజైన్ చేసినప్పుడు అలా ఉంటుంది. అంటే కొంచెం బెండ్ అయినట్టు, ఓకే, రెక్టాంగిల్ కొంచెం బెండ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. సో లెట్స్ సీ దట్ హౌ ఇట్ విల్ బి విజిబుల్. ట్రేప్జాయిడ్. ఓకే, ట్రేప్జాయిడ్. సో ట్రేప్జాయిడ్ వచ్చేసి మనకు ఏం చేయాలంటే ఇట్ విల్ బి లైక్ దిస్. సో మనకు విడ్త్ అయితే మెన్షన్ చేయాలి, ఎంత విడ్త్ కావాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ నేను 150 పిక్సెల్ అని విడ్త్ అనేది మెన్షన్ చేశాను. హైట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే హైట్ ని మనం బార్డర్ తో మనం మ్యానిపులేట్ చేస్తాం అనమాట. ఓకే, బార్డర్ నుంచి బాటమ్ వచ్చేసి మనం 100 పిక్సెల్ మెన్షన్ చేసాం. ఓకే, 100 పిక్సెల్. అండ్ హియర్ వీ కెన్ మెన్షన్ 40 పిక్సెల్, సో దట్ విల్ బి మోర్ బెటర్ ఐ గెస్. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇలా అన్నమాట, 30 pixel is better. So this is the trapezoid. Okay, this is the trapezoid. Trapezoid అంటే ఎలాగా మనకు కైండ్ ఆఫ్ 3D లాగా కనిపిస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ఏ 3D. చూస్తే మనకు 3D లాగా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ఏ 3D అన్నమాట. అర్థమైందా? ఎనీ డౌట్స్ హియర్? This is the trapezoid. I'll just change the color to some other color. Okay, this is the trapezoid. So everything depends on the height, width and border. So ఈ border ని మనం manipulate చేస్తూ ఉండాలన్నమాట. Okay, now let us see some other designs. For example, parallelogram. Okay, let's design the parallelogram. Parallelogram అంటే ఏంటి? Okay, parallelogram. Anyone? Parallelogram. Okay, parallelogram. Let us see this. So parallelogram ఎలా డిజైన్ చేస్తాం మనము చూద్దాం ఇప్పుడు. Okay, skew. There is a property called skew in transform. So మనం ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ చూసాం కదా. ఎందుకు యూస్ చేసాం మనం? ప్రీవియస్ గా యానిమేషన్ లో యూస్ చేసాం. ఓకే, రొటేట్ చేయడానికి, రైట్, ట్రాన్స్లేట్ చేయడానికి యాక్సెస్, అలాంటప్పుడు మనం చూసాం అనమాట. ఓకే, దిస్ ఈస్ ద parallelogram. Parallelogram అంటే ఏం లేదు, సేమ్ రెక్టాంగిల్ ఉంటుంది, బట్ వి విల్ బెండ్ దట్. ఓకే, దాన్ని మనం లైట్ గా బెండ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద parallelogram. ఓకే, దట్ ఈస్ ద parallelogram. వెరీ సింపుల్. స్క్యూ ప్రాపర్టీ యూస్ చేస్తాం. స్క్యూ ప్రాపర్టీ ఎందుకంటే మనం బెండ్ చేయడానికి. ఓకే, టు బెండ్ ఎనీథింగ్. దాంట్లో మనకు ట్రాన్స్ఫార్మ్ లోనే చాలా వాల్యూస్ ఉన్నాయి, స్క్యూ అని, రొటేట్ అని, ట్రాన్స్లేట్ అని. ఓకేనా? సో స్క్యూ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ వేర్ వీ కెన్ బెండ్ ద బార్డర్స్. ఓకే, ఈ కార్నర్స్ అని మనం బెండ్ చేయొచ్చు అనమాట స్క్యూలో. వాట్ ఇట్
Is it clear? Is it clear? So these are the very basic and simple properties. Okay, these are the basic and simple properties. క్లియర్. ఇంకా చాలా కాంప్లెక్స్ ప్రాపర్టీస్ కూడా మనం డిజైన్ చేయొచ్చు, బట్ యా, దట్ ఈస్ నాట్ నీడెడ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, చాలా కాంప్లెక్స్ ప్రాపర్టీస్ కూడా మనం డిజైన్ చేయొచ్చు, బట్ దీస్ ఆర్ ద మోస్ట్ యూస్ఫుల్ అండ్ సింపుల్ ప్రాపర్టీస్ అనమాట. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? If you guys have any doubts, you can just raise your hand so that I'll explain it again, or else mention doubt. If you have doubt, or if you want me to repeat everything again, just mention repeat. Just mention repeat in the chat box. Just mention repeat in the chat box if you want me to repeat, or if you want me to move further, then just mention next. సో దాన్ని బేస్ చేసుకుని నేను నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను. Shall we proceed further with other topic, or if you have any doubts, you can ask me. No doubts? Okay, fine. Let me proceed with the next one. So next thing ఏంటంటే, how can we design kind of 3D designs? Okay, 3D exactly 3D కాదు, మనం 3D ఎలా డిజైన్ చేయాలో నాకు తెలిసి. సో బేసిక్ గా ఏంటంటే మనము ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఉంది కదా, దాన్ని రొటేట్ వాల్యూస్ మెన్షన్ చేసి మనం 3D ఎఫెక్ట్స్ అయితే ఇవ్వచ్చు. ఓకే, 3D ఎఫెక్ట్స్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట. సో హౌ కెన్ వి డిజైన్ దట్? నౌ విల్ సీ. So what I will mention here is 3D effect. Okay, 3D effect. So just class name 3D అని తీసుకున్నాను, ఓకేనా? సో లెట్స్ సీ దిస్. So I'll just change the color to okay, this color. Now what we will do is we'll animate this. Okay, so animation కి ఏం చేయాలి మనము? @keyframe. Okay, @keyframe. And here we'll mention infinite. చూడండి, what I will do is where is the shapes? From the pixel. Okay. I'll keep this animation on the top.
ఓకే, ఇక్కడ చూడండి మనకేమవుతుంది, ఇట్ లుక్స్ లైక్ ఏ 3D ఎఫెక్ట్, రైట్? మనకు 3D ఎఫెక్ట్ లా కనిపిస్తుంది. సో ఈ 3D ఎఫెక్ట్ లా కనిపించాలంటే మనం బేసిక్ గా ఏం చేయాలంటే we need to use the rotate x, rotate y, rotate z. సో ఈ 3 ప్రాపర్టీస్ మనం ఎలా యానిమేట్ చేయాలనుకుంటామో దాన్ని బేస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఓకే, నౌ యూ కెన్ సీ rotate z. ఓకే, z రొటేట్ అవుతుంది. మనం ఏ యాక్సిస్ రొటేట్ అవ్వాలనుకుంటే ఆ యాక్సిస్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. rotate x. ఓకే, rotate x. అర్థమవుతుందా? సో అదే మనం y యాక్సిస్ రొటేట్ అవ్వాలనుకోండి, దెన్ వీ కెన్ మెన్షన్ హియర్ y. ఓకే, y యాక్సిస్ మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి y యాక్సిస్ రొటేట్ అవుతుంది, రైట్? y యాక్సిస్ అయితే రొటేట్ అవుతుంది. ఓకే, so what I will do is here I will just take one more div and I will mention the class name. I'll remove this. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను and I will move this to top. '3D effects. Okay, 3D effects. Same మనం డిఫరెంట్ గా రొటేట్ చేయాలంటే సేమ్ I will take the same one. ఇక్కడ x అని మెన్షన్ చేస్తాను. సో or else rotate x. Okay, rotate y. Okay, ట్రెండ్ అయితే డిజైన్ చేశాను. సో హియర్ I will design the same dot rotate x. So x dot rotate x. Rotate x కాబట్టి here we can mention x. Okay, rotate x, animation, rotate x. Now you can see this is x, this is y. Okay, ఇది x axis అయితే rotate అయినట్టు. Okay, same నేను ఏం చేస్తానంటే సేమ్ I will just copy the same x axis. I will mention it here as y axis. Can I rotate y, rotate y, rotate y, rotate y. ఇక్కడ కూడా rotate y. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఇది y యాక్సిస్ లో రొటేట్ అవుతుంది. అర్థమైందా? సో ఇలా మనం 3D ఎఫెక్ట్స్ కావాలంటే, ఓకే, ఇలా మనం 3D ఎఫెక్ట్స్ కావాలంటే we can use these properties. Okay, we can use this transform rotate properties. ఓకే, ఏ యాక్సిస్ లో రొటేట్ అవ్వాలనుకుంటే మనం ఆ యాక్సిస్ లో అయితే రొటేట్ చేయొచ్చు. రొటేట్ z చేస్తే మనకు 3D ఎఫెక్ట్ అయితే కనిపించదు, ఎందుకంటే that will rotate in the z axis, right? So that will rotate in the z axis. So for example, let's change the color as well so it will be more proper. This will be another color. And rotate z చేస్తే మనకేంటి z axis లో rotate అవుతుంది, right? So rotate z, rotate z, 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 and the color change it to some other color. Okay, so ఇది x axis,
y-axis and z-axis. If needed, we'll write here. Okay, x-axis, y-axis and z-axis. I'll just write here H4 comment lone rastunnanu. H4 3D effects shapes. అర్థమవుతుందా? సో మనం ఈ రొటేట్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఏంటంటే మనము డిఫరెంట్ గా రొటేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను యానిమేషన్ అయితే ఇచ్చాను, నాకు యానిమేషన్ అవసరం లేదు, నేను హోవర్ చేసినప్పుడు మాత్రమే ఇది రొటేట్ అవ్వాలంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో మనము ఈ కీ ఫ్రేమ్ తీసేసి మనం హోవర్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, హోవర్ అయితే మెన్షన్ చేయొచ్చు. ఓకే, హోవర్ అయితే మెన్షన్ చేయొచ్చు. ఎలా చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ వై యాక్సిస్ ఉందనుకోండి, వై యాక్సిస్ ని నేనేం చేస్తానంటే కీ ఫ్రేమ్ తీసేసి, ఓకే, కీ ఫ్రేమ్ ని కామెంట్ చేసి హోవర్, సో అండ్ పర్సెంట్ హోవర్ యానిమేషన్. ఓకే, సో ఈ యానిమేషన్ ని నేను ఎనేబుల్ చేస్తాను. ఓకే, రొటేట్ వై ఇక్కడ డిసేబుల్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, హోవర్ చేసినప్పుడు మాత్రమే, ఓకే, హోవర్ చేసినప్పుడు మాత్రమే ఈ యానిమేషన్ రొటేట్ అయినట్టు పెట్టాను. సో ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే కర్సర్ తీసుకొని వెళ్తాను ఇక్కడికి, ఓకే, సో ఇది ఇంకా సింపుల్ గా చేయాలంటే వి కెన్ మెన్షన్ దిస్ కంప్లీట్లీ హియర్ ఇన్సైడ్ ఇన్ ద రొటేట్ వై ఇట్ సెల్ఫ్. ఓకే, అర్థమైందా? చూడండి, హోవర్ చేస్తుంటే రొటేట్ అవుతుంది, హోవర్ మౌస్ కర్సర్ దాని మీద నుంచి తీసేస్తే అండ్ ఇట్ వోంట్. అండ్ ఇఫ్ నీడెడ్ వి కెన్ మేక్ ఇట్ పాయింటర్, కర్సర్ వచ్చేసి పాయింటర్ గా డిజైన్ చేయొచ్చు కావాలంటే. ఓకే, సో వెన్ ఎవర్ ఐ టేక్ దిస్ కర్సర్ ఆన్ టు దిస్ పర్టికులర్ బాక్స్, దెన్ యూ కెన్ సీ. ఓకే, ఎగ్జాక్ట్ గా మనం మెన్షన్ చేస్తుంటే అది రొటేట్ అవుతూ ఉంటుంది. Okay, not only this, if needed, you can mention for other things as well. Okay, Ardhaminda, I hope this is clear, right? Shapes and 3D effect, kind of hallucination, that not hallucination, it's kind of illusion that we are creating to make it as 3D effect, but actually it is not, you know. I hope this is clear, right? Okay, so with this we have covered almost all the topics in CSS. So from next class onwards we are going to start the JavaScript along with a mini project. Okay, so ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేసామో మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే రేపటి నుంచి డిస్కస్ చేసే టాపిక్స్ అన్ని కొంచెం న్యూగా ఉంటాయి. ఓకేనా, కొంచెం న్యూగా ఉంటాయి. సో మనం రేపటి నుంచి ఏంటంటే నెక్స్ట్ క్లాస్ నుంచి విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద ఫంక్షనాలిటీస్. ఇప్పటి వరకు జస్ట్ యూఐ మాత్రమే డిజైన్ చేసాం. సో మనం ఫార్మ్స్ ఎలా డిజైన్ చేయాలి అవన్నీ చేసాం కదా. మనం ఇప్పుడు ఏంటంటే మనము రియల్ గా మనం యూజర్ ఏదైనా డేటాని ఇన్పుట్ లో ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం ఎలా యాక్షన్ గా తీసుకోవచ్చు, యూజర్ డేటాని సబ్మిట్ చేస్తే మనం ఏం చేయాలి, సో అవన్నీ మనం జావా స్క్రిప్ట్ లో నుంచి మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే, ఫంక్షనాలిటీస్ అన్ని మనం ఏం చేయొచ్చు, జావా స్క్రిప్ట్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఆ ఫంక్షన్ నెక్స్ట్ క్లాస్ లో అయితే కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, so try to attend it for sure from the next class. Next 4 classes చాలా important. So next 3 classes we will be covering the JavaScript, and Friday we are going to have a mini project. Okay, mostly Thursday nunchi start chestam mini project too, and we will finish the mini project on Friday. So that is going to be our last class. So don't miss the classes, try to attend the classes and try to join on time so that we'll get more time. Okay, now